అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. వారి గోత్రములు నిస్సత్తువు చే తొట్టిల్లు వాడు ఒక్కడైనా లేకపోయాను. 105వ కీర్తన 37వ వచనం. 38వ వచనం కూడా వారి వలన ఐగుప్తులకి భయం పుట్టాను, శత్రువులకి దడ పుట్టించాడు దేవుడు. 45వ వచనం. అన్ని జనుల భూములను ఆయన వారికి అప్పగించాను, జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకుని. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 20th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోక సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర ఇతర దేశాల మన పిల్లలందరికీ వెల్కమ్ టు ప్రాపర్టిక్ సండే. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరగాలని ఆశిస్తే వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎస్, ఒక్క మాట ద్వారా ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతలు, దీవెనలు గత కాలం చూశారు. రేపు సండే ప్రాపర్టిక్ సండే, మిస్ చేసుకోవద్దు. దేవుడు తన జనులను బానిసత్వం నుంచి, దారిద్ర్యం నుంచి విడిపించి సమృద్ధితో వెండి బంగారాలతో బయట తీసుకొచ్చాడు. వారి గోత్రాల్లో అనారోగ్యంతో ఉన్నవాడు, తొట్టిల్లినవాడు, 40 సంవత్సరాలు నీరసం పడినవాడు, మొక్కాళ్ళు ఎరిగిపోయినవాడు, జ్వరంతో బాధపడినవాడు, మృత్యువాత పడిన ఒక్కడు కూడా లేడట. అలాంటి దేవుడే నీ దేవుడు, నా దేవుడు. అన్ని జనుల భూమిని వాళ్ళకి అప్పగించాడట. ఎస్, జనముల కష్టార్జితలు, ఏ జనులైతే వీరి కష్టాన్ని దోచుకున్నారో వారిని దోచుకుని వెలికిచ్చేశాడు, స్వాస్థ్యం ఇచ్చాడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఈ దినాల్లో దేవుణ్ణి ఎరిగిన నీవు నేను ఎందుకు పాపం అనే బానిసత్వంలో ఉండాలి? ఎందుకు నీవు నేను సాతాను చెరలో, దరిద్రములో, సమస్యల్లో, వ్యాధులతో, ఇబ్బందులతో ఉండాలి? గర్భఫలం లేకుండా ఉండాలి, పెళ్లి కాకుండా ఉండాలి? వీటన్నిటి నుంచి బ్రేక్ త్రూ దేవుడిచ్చునుగాక. ఫ్రెండ్స్, రేపటి ధర్మందు ప్రాపర్టిక్ సండే రండి. వేలాదిగా వచ్చి 4 వర్షిప్పుల మీ మధ్యకు వచ్చి ప్రవచించే సండే. డోంట్ మిస్ ఇట్. ఇలా మీ మధ్య వచ్చి ప్రవచించిన దినాలు చాలా రోజులైంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం, దైవ దీవెనలు పొందాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒక్క మాట, ఒక్క ప్రవచనం జీవితాన్ని మార్చేస్తుంది. విశ్వాసంతో ప్రే చేసుకురా, అద్భుతాలు నీ జీవితంలో జరుగును కాక. నీ నిరాశను తీసేసి దేవుడు విశ్వాసంతో బలపరచును కాక. నీ దరిద్రం తీసేసి దేవుడు ఐశ్వర్యంతో నింపును కాక. నీ వ్యాధిని కొట్టేసి ఆరోగ్యంతో నింపును కాక. నీ సమస్యను సాక్ష్యంగా మార్చే సండే ప్రాపర్టిక్ సండే. వస్తావు కదూ? మన ఆరాధన సమయంలో రేపు సండే మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడిన 4 ఆరాధన శక్తివంతమైన స్థుతి ఆరాధన. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. అంతేకాదు ఫ్రెండ్స్, ఎండాకాలం కాబట్టి టైం స్టార్ట్ అవుతాయి. టైంకి 1 o'clock కల్లా 3rd వర్షిప్ క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందా లేదా లేట్ అయింది అనుకున్నవాడు నైట్ వర్షిప్కి వచ్చేసేయండి. నైటు వేలాది మంది వస్తున్నారు. మీరు వచ్చి దైవ దీవెనలు పొందవచ్చు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరైతే ఈరోజు ప్రార్థనకి వేసి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి బలహీనతను తొలగించండి. చీకటి ఆత్మను బంధిస్తే మీరు బంధించండి. అయ్యా, ఎవరికి జాబ్ లేదు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ అవ్వాలి, దీవెన పొందాలి, సస్పెండ్ అవ్వాలి, మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందాలి, చీకటి తొలగిపోవాలి, బిజినెస్ కూడా దీవించండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ అయ్యండి. మందిరం కోసం ఎవరైతే ప్రామిస్ చేసుకున్నారో, ఎవరైతే విశ్వాసం ఆశ ఉందో వారి చేతులు బలపరచండి. ఆయన ఉప్పులిప్పుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. కృప చూపించండి. ప్రామిస్ ల్యాండ్ కోసం మిరాకిల్ చేయండి. సువార్త కోసం మిరాకిల్ చేసి దీవించండి. ప్రతి బిడ్డ ఆశీర్వదింపడాలి. సంఘం అంతా బ్లెస్ అవ్వాలి. రేపు సండే ఆరాధన గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఎండ వేడిమి తగ్గాలి. అన్ని విషయాలు కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అయ్యా, ఆయన విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. సమాధానం పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్. సర్కస్ గ్రౌండ్ December 31st, January 1st చేసుకునే వరకు వెసులుబాటు ఇచ్చారు. రైట్ జీసస్. దేవుని స్థితితో మీ ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు ఇచ్చాడు. అలాగే ప్రామిస్ ల్యాండ్లో అక్కడ అన్ని విషయాలు దేవుడు కృపనివ్వాలి. దానికి కావాల్సిన అమౌంట్ సిద్ధపరచాలి. మంచి మందిని కట్టబడాలి. ఎవరైతే ప్రామిస్ చేసుకున్నారో వారందరి చేతులు దేవుడు బలపరిచి మిరాకిల్స్, ఫైనాన్షియల్ మిరాకిల్ చేయను గాక. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే శుభార్త దానం, అన్ని దానం, గొప్ప దానం. అంతేకాదు ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలి పాల్గొంటారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. రండి, చేయించి కలుపుదాం. గరుడైన దేవునిక ఘనమైన మందిని దావీదులాగా మన తరతరాలు దీవించబడే కృప సమృద్ధిని దేవుడిచ్చునుగాక. డోంట్ మిస్ ఇట్. వస్తావు కదూ? రేపటి ధర్మందు కూడా ఈ అవకాశం ఉంది. 4 వర్షిపుల్లో ప్రామిస్ ల్యాండ్ కోసం.